అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. అన్బిలీవర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఒక సహోదరుడు ఆన్లైన్లో వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ ఉన్నాడు. సరే, ఇంతకీ తను అర్థం చేసుకోలేని విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న విషయాన్ని తను ఎత్తుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు అబద్ధం చెప్పాడా, అపవాది అబద్ధం చెప్పిందా అనే పాయింట్ మీద తను మాట్లాడాడు. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, అందరూ బైబిల్ పరిశీలించండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చితవని నరునికి ఆజ్ఞాపించెను. దీన్ని తను చెబుతూ, మరి ఆదాము హవ్వ వందల సంవత్సరాలు ఎందుకు బ్రతికారు? ఇక్కడ అపవాది మీరు చావనే చావరు అన్న ప్రకారమే వాళ్ళు బ్రతికారు. అయితే దేవుడు మాట అక్కడ జరగలేదు. కాబట్టి బైబిల్ని పాస్టర్లు తప్పుగా బోధిస్తున్నారు. బైబిల్లో దేవుడు పరలోకం నరకం అనే ఈ కాన్సెప్ట్ అనేది అంతా ట్రాష్, వాళ్ళకి అర్థం కాలేదు అని ఈ వచనాలు తను తప్పుగా అర్థం చేసుకొని తనలో ఉన్న లోపాన్ని క్రైస్తవ పాస్టర్ల మీద వేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే తినుదినమున చస్తారు అన్నాడు. అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన పోలికని పోగొట్టుకుంటారు అని. చూడండి, అదే ఆదికాండంలో మనం చూస్తే 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఈ విషయం గురించి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు స్త్రీగా పురుషుడిగా చేశాడు. అయితే ఎలా చేశాడు? తన స్వరూపంలో తన పోలిక చొప్పున. ఇంతకీ దేవుడు పోలిక ఏంటి? కీర్తనల గ్రంథంలో కీర్తనగారుడు ఎలా చెప్తాడు, దేవా ఈ భూమి మీద ఉన్న సమస్తం అంతరించిపోతే కానీ నువ్వైతే నిరంతరం బ్రతికేవాడివి, జీవించేవాడివి. అదేవిధంగా అపోస్తలులు యుగ యుగాలకి ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. మనుషులు వాళ్ళు చేసే వ్యర్థమంతయు వాటికి అంతం ఉంది, కానీ దేవుడికి మాత్రం అంతం లేదు. ఆయన ఎన్నటికీ అంతం కానివాడు, ఆయన జీవించేవాడు. అందుకే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని అని చాలా స్పష్టంగా చెప్పండి. ఆయనలో జీవం ఉంది. దేవుడు వాక్యం కూడా ఆయనలో జీవం ఉందని చెప్తుంది. అంటే దేవుడు పోలికేంటి? నిరంతరం జీవించేవాడు, శక్తి కలిగిన వాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రియేచర్ కంటే భిన్నంగా ఆలోచించేవాడు, ఆలోచన విధానం కలిగిన వాడు. అయితే ఈ పోలికతో మనిషిని తయారు చేస్తే మనిషి దేవుడి మాటకు లోబడకుండా దేవుడు ఇచ్చిన ఆలోచన విధానాన్ని కోల్పోయాడు. రెండవది, దేవుడి మీద అపనమ్మకం తెచ్చుకున్నాడు. మూడవది, దేవుడి పోలిక పోగొట్టుకొని అపవాది మాట అన్నాడు. అసలు తయారు చేసింది ఎవరు? దేవుడు. వినాల్సిన మాట ఏంటి? దేవుడి మాట. ఇప్పుడు అపవాది వచ్చి ఇది నిజం అన్నప్పుడు నువ్వు వచ్చావులేమ్మా, వచ్చి మంచినీళ్ళు తాగి నువ్వు బయలుదేరెళ్ళు అని కదా అనాలి. అది కాకుండా ఆ ప్రశ్న రేకెత్తినప్పుడు దాని గురించి ఆలోచించుకోకుండా వెంటనే దేవుడి మాటను ధిక్కరించేసి ఆ పండు తినడం మొదలుపెట్టారు. ఇలా జరగడంతో వాళ్ళు దేవుడి మాటను కొట్టేసి దేవుడి పోలికని పోగొట్టుకున్నారు. బ్రదర్, దేవుడి పోలికని పోగొట్టుకోవటం ఏంటి? అదే దేవుడు నిరంతరంగా బ్రతికేవాడు. ఆ పోలిక వెలికిస్తే వీళ్ళు దేవుడితో పాటు కలిసి వండుకోకుండా మాకు మీ పోలిక వద్దని వాళ్ళు చనిపోయే గుణానికి వచ్చారు ఆ పండు తిని. ఇది మీరు ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటే, ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనంలో దీనికి సమాధానం దొరికిద్ది. దేవుడి పోలిక ఎప్పుడు పోగొట్టుకున్నారు, దాని గురించి ఏమన్నా రాపిచ్చుంచారా అనే విషయం మీద మాట్లాడుతున్నాను. ఆదికాండము 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి షేతు అని పేరు పెట్టెను. అంటే ఇక్కడ చూడండి, దేవుడు తన పోలికలో మనుషుల్ని తయారు చేస్తే తర్వాత మనిషి కూడా దేవుడి పోలికలోనే రావాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా చనిపోయారు అనడానికి ఇదే ఆధారం. ఆధ్యాత్మికంగా అంటే దేవుడితో సంబంధం తెగిపోయింది. దేవుడు చెప్పే మాట వినే స్థితి నుంచి దేవుడికి అవిధేయత చూపించే స్థితికి వచ్చేసారు. కాబట్టి ఇక్కడ నుంచి బైబిల్ ఏం చెప్తుందంటే ఇక దేవుడు పోలిక లేదు, ఆదాం పోలికలో పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు అనేది చెప్తుంది. అంటే ఇక్కడ బ్రదర్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరే కాదు ఇప్పుడు దాకా మీరు చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఏంటంటే దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదు. వాళ్ళు చనిపోతారు అన్నాడు, ఆధ్యాత్మికంగా చనిపోయారు. అంటే దేవుడితో సంబంధం లేకుండా పోయింది. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలు నాకు సంబంధం లేకుండా నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే నేను యాక్సెప్ట్ చేయలేనని, మీరు నాకు పుట్టారా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటారు.
అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు స్వరూపంలో చేయబడిన మనిషి దేవుడి స్వరూపాన్ని కోల్పోవటమే దేవుడు మరణంగా క్లెయిమ్ చేశాడు. రెండోది, తన పోలికలో పుట్టారు, తన స్వరూపం మంది పుట్టాడంటే ఎన్నటికీ చనిపోకూడదు. మరి చనిపోయాడు అంటే దేవుడు అన్నది నెరవేరింది కాబట్టి 900 సంవత్సరాలకైనా చనిపోయాడు. చనిపోవడం పక్క. అయితే ఆధ్యాత్మికంగా ముందు చనిపోయాడు, ఆ రోజే చచ్చిపోయాడు. అయితే ఆ మరణ స్వభావం అనేది శరీరానికి కూడా అంటింది, ఆ శరీర మరణం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే 91వ కీర్తనలో మన్ను అనేది మునుపటి వల్ల మంటికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరును అనేది రాపిస్తుంది. అయితే మనం ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పింది ఆధ్యాత్మికమైన మరణం. రెండోది, దేవుడికి ఉన్న క్వాలిటీస్ అన్నీ పోతే చనిపోతాడు, మనిషి మట్టిలో కలిసిపోతాడు, తన భూమి మీద ఇక స్థిరంగా ఉండడు అనే స్టేట్మెంట్ చేశాడు. ఇది అర్థం చేసుకోవాలి బ్రదర్, ఇది బైబిల్లో సారం. ఒకవేళ మీరు ఏమన్నా పొరపాటున ఒకసారి మళ్ళీ లేఖనాలు పరిశీలించండి, మిమ్మల్ని ఒక కామెంట్ చేయాలని కాదు, ఒక బ్రదర్గా మీరు ఎలాగైతే ఒకసారి ఆలోచించండి అంటున్నారో అలాగే నేను అంటున్నాను, ఒకసారి పరిశీలించండి. అంటే దేవుడు పోలిక పోగొట్టుకుంటాం, దేవుడు నిరంతరంగా బతికేవాడు, దేవుడు పోలిక వాళ్ళకిస్తే దాన్ని పోగొట్టుకున్నారు, పోగొట్టుకుంటామే మరణం. అయితే మరలా దేవుడు మానవ జాతిని కనుగరించి తన కుమారుని మరణం ద్వారా మానవ జాతిని మరలా దీవించి ఆశీర్వదించాడు. అయితే శరీరం పోతుంది, ఆత్మ నిత్యం శాంతిలో అంటే విశ్రాంతిలో ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. పాస్టర్లు బోధించేది చాలా మటుకు అంటే బయట తప్పుడు బోధకుల గురించి మాట్లాడట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పాస్టర్లు చెప్పేది 100% కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే తప్పు అంటున్నారో అదే కరెక్ట్ బ్రదర్. ఒకసారి బైబిల్ని పరిశీలిస్తారని ప్రేమతో మీ సహోదరుడు. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.